హలో ట్రేడర్స్. నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని అల్టిమేట్గా మనకు సప్లై ఎక్కడుందో ఇది ఈ లైవ్లో డిస్కస్ చేసుకున్న సప్లై లైన్ ఇక్కడ వరకు అయితే మూవ్ అయింది. అండ్ అగైన్ ఇక్కడ సప్లై ట్రిగ్గర్ అయిన తర్వాత మెల్లగా మన డిమాండ్ ఏరియా వరకు వచ్చింది. బట్ డిమాండ్ ఏరియా అయితే ట్రిగ్గర్ అవ్వలేదు, ఇక్కడ దాకా మూవ్ అయింది. సో మనం నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాం నిన్నటి రేపటి కోసం అనాలిసిస్లో, ప్రైస్ ఒకవేళ చిన్న గ్యాప్ అప్ అయినా లేదా చిన్న గ్యాప్ డౌన్ అయినా ఇక్కడ మనకి ఏదైనా ఫార్మేషన్ దొరికితే మనం సప్లై వరకు ఉండాలన్నది ప్లాన్. ఈరోజు ఏం జరిగింది, మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్లో ఎవరు ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్గా ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ బెటర్ 15 మినిట్స్ వరకు మీరు ట్రేడ్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఆర్డర్స్ మ్యాచ్ చేసే పనిలో ఉంటుంది. కాబట్టి బయ్యర్స్ సెల్లర్స్ వాళ్ళ డామినేషన్ చూపించడానికి మార్కెట్ పైన వాళ్ళ డామినేషన్ చూపించడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో మధ్యలో మీరు వెళ్తే ఏమవుతుంది, వాళ్ళ మధ్యలో నలిగిపోతారనమాట. సో కాబట్టి మీ ఎస్ఎల్స్ హంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ ఎస్ఎల్ రేషియో మీరు తగ్గించుకోవాలంటే, ఈ స్టాప్ లాస్లు తగ్గించుకోవాలంటే మీరు ఫస్ట్ 5 ఆర్ బెటర్ 15 మినిట్స్ కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేసి దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయండి. అప్పుడు మీ విన్నింగ్ రేషియో అండ్ మీ ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే మీకు అర్థమవుతుంది అప్పటికి అట్లీస్ట్ 15 మినిట్స్ తర్వాత మీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది మార్కెట్ ఎటు తీసుకుంటుంది, డైరెక్షన్ ఏంటన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అప్పుడు ప్లాన్ చేస్తే మీ విన్నింగ్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ అయిందో ఫస్ట్ మనం వెయిట్ చేసాం. ఎప్పుడైతే రీట్రేస్ అయిన తర్వాత ఇక్కడ బుల్లిష్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఇక్కడ 1 ఆర్ 2 ఎస్ఎల్స్ పోయినాయి. బట్ మనం అగైన్ రీఎంట్రీ తీసుకున్నాం. రీఎంట్రీ ప్లాన్ చేయడం ద్వారా మనకేంటంటే అల్టిమేట్గా మన సప్లై వరకు మూవ్ వచ్చింది. దట్స్ ఫైన్. ఇది ఫస్ట్ ప్లాన్, మనం బుల్లిష్ ప్లాన్ చేయడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ప్లాన్, ఎప్పుడైతే ఇక్కడ మన సప్లై ట్రిగ్గర్ అయిందో ఈ సప్లై మనం లైవ్ డిస్కషన్లో పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే సప్లై ట్రిగ్గర్ అయిందో మనం బేరిష్కి షిఫ్ట్ అయ్యాం. సప్లై నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఫస్ట్ మనం అట్లీస్ట్ ఈ లో ఏదైతే ఉందో ఇక్కడ వరకు వస్తే చాలా అనుకున్నాం. బట్ మనకు కొంచెం ఎక్స్ట్రా మూవ్ వచ్చింది. దట్స్ ఫైన్. సో ఈ డిస్కషన్ మొత్తం ఈరోజు మార్కెట్ ట్రేడ్స్ కానివ్వండి, మన లైవ్ ఎడ్యుకేషన్ కానీ మొత్తం కంప్లీట్ లైవ్ స్ట్రీమింగ్ ఛానల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ సబ్స్క్రైబ్. సో దట్ మీకు అది హెల్ప్ అవుతుంది. లైవ్లో మార్కెట్ డైనమిక్గా ఉంటుందని చాలాసార్లు చెప్తున్నాను కదా. సో కాబట్టి యాజ్ పర్ మార్కెట్ డైరెక్షన్ మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రేపటి విషయానికి వస్తే, అండ్ ఇంకో విషయం ఏంటంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ కంప్లీట్గా ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి ఇదే రేంజ్లో కంటిన్యూ అవుతుంది. పైన సప్లై కింద డిమాండ్ ఈ ఏరియాస్ మధ్యనే తిరుగుతూ వస్తుంది. అప్ అండ్ డౌన్ కంప్లీట్గా కన్సాలిడేట్ అయిపోయింది. బట్ ఈ సప్లై డిమాండ్ రేంజ్లోనే మనకి మంచి మూవ్స్ దొరుకుతున్నాయి. దట్స్ ఫైన్. ఇక్కడ చూడండి, ఈ సాలిడ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ రెడ్ క్యాండిల్ ఇన్సైడే ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంది. లాస్ట్ 5 డేస్ కాదు, 1 2 3 4 5 6 డేస్ కంప్లీట్గా ఈ ఇన్సైడ్ ట్రేడ్ అవుతుంది. ఈ క్యాండిల్ లోపలే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ రేంజ్ దాటితేనే మనకి బిగ్ మూవ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ డౌన్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఇంకా రేపటి విషయానికి వస్తే సేమ్ ఇవే లెవెల్స్ నేను చూస్తాను. చిన్న గ్యాప్ అప్ అయినా చిన్న గ్యాప్ డౌన్ అయినా ఈ రేంజ్ పైన ఓపెన్ అయితే కొంచెం నేను బుల్లిష్ ఉంటాను. ఈ సప్లై వరకు లేదు, ఈ సప్లై వరకు మెయిన్ మనకి సప్లై ఉంది కదా, ఇక్కడ వరకు మనం బుల్లిష్గా ఉంటాను. ఇన్ కేస్ చిన్న గ్యాప్ డౌన్ కానీ లేదా డైరెక్ట్గా ఈ ఏరియా కింద కానీ గ్యాప్ డౌన్ అవుతూ ఉంటే మార్కెట్ కొంచెం ట్రిక్కీగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 6 డేస్గా ఎస్ఎల్స్ అన్ని ఇదే ఏరియాలో మెయింటైన్ అవుతూ వస్తున్నాయి కదా. ప్రైస్ ఒక్కసారి కిందకు వచ్చిందంటే ఈ ఎస్ఎల్స్ అన్ని ట్రిగ్గర్ అయిపోతాయి. ఎస్ఎల్స్ ఎప్పుడైతే ఇక్కడ ట్రిగ్గర్ అవుతాయో ఆటోమేటిక్గా ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మనం అడిషనల్ కన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే ఇక్కడ బేరిష్ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా బ్రేక్ అయిపోయిందని బేరిష్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఎస్ఎల్స్ అనేవి దొరికాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి పైన ఉన్న ఎస్ఎల్స్ తీసుకోవడానికి మార్కెట్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ ఇక్కడ గ్యాప్ డౌన్ అవుతూ ప్రైస్ కంటిన్యూ అవుతుంటేనే మనం బేరిష్గా ఉందాం. లేదు ఒక బుల్లిష్ క్యాండిల్ లాంటిది వచ్చి అగైన్ చిన్న బుల్లిష్ మూవ్ లాంటిది వచ్చి అగైన్ దాన్ని లో బ్రేక్ చేస్తుంటే అప్పుడు మాత్రం మనం బేరిష్గా ఉండాలి తప్ప డైరెక్ట్గా సింగిల్ క్యాండిల్లో లేకపోతే డైరెక్ట్ కిందకు వచ్చేసిందని డైరెక్ట్ ఎంట్రీస్ మాత్రం ఇక్కడ ప్లాన్ చేయొద్దు. హోప్ ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. డైరెక్ట్గా బేరిష్ ఉండొద్దు, డైరెక్ట్గా ఇక్కడ బుల్లిష్ కూడా ప్లాన్ చేయొద్దు. అడిషనల్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే ఇక్కడ ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ అయితే బుల్లిష్ ఉందాం, పైన సప్లై వరకు బుల్లిష్గా ఉందాం, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకేదైనా అప్డేషన్స్ ఉంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ లైవ్ ఛానల్స్
లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గో అండ్ సబ్స్క్రైబ్ దేర్. ఇంకేదైనా మార్కెట్ డైనమిక్స్ అని మనం లైవ్లో డిస్కస్ చేద్దాం. చలో ట్రేడర్స్, రేపు లైవ్లో కలుద్దాం. బాయ్.